నమస్కారం. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్యవాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు నమస్సుమాంజలు. ఫ్రెండ్స్, మాది ఆదోని, కర్నూలు జిల్లా. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరిగాయో వాటి యొక్క వివరాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటగా లైట్ వర్కర్స్ టీవీ ప్రెజెంట్స్ వచ్చేసి మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఉదయము 5:05 నుండి 6:06 వరకు బ్రహ్మ ముహూర్త ధ్యానము ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మధ్యాహ్నము 3 గంటల నుంచి 4:30 దాకా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సూర్యప్రకాష్ గారు తిరుపతి నుండి తత్వగీత అనే దాన్ని మనకు వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే సాయంకాలము 6:30 ఈశ్వర్ గారు వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వీళ్ళు మనకు హైదరాబాద్ నుండి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే రాత్రి 9:30 నుండి మనకు కళలు మరియు సూక్ష్మ శరీర యానము డిజిటల్ 11 days వర్క్షాప్ జరుగుతూ ఉంది కదా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు 6వ రోజు అన్నమాట. మనకు దీనిని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ప్రబోధ్ గారు మరియు సంతోష్ గారు వాళ్ళు మన చేత ఈ ప్రాక్టికల్ సెషన్ చేయిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, లైట్ వర్కర్స్ ఐడి వచ్చేసి 9186664225. ఫ్రెండ్స్, అలాగే పాస్వర్డ్ వచ్చేసి లైట్. ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాము ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతిదానికి ఈ జూమ్ ఐడి పాస్వర్డ్ ఇదే. ఫ్రెండ్స్, అలాగే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పౌర్ణమి ధ్యానము శ్రీ కాశీన ఆనంద ప్రసాద్ గారిచే మనకు నవంబర్ 26 నుండి డిసెంబర్ 2 వరకు జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సాయంకాలము రోజు 7 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పాలమూరు జిల్లా సమన్వయ కమిటీ నిర్వహణలో 93వ జూమ్ క్లాస్ జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మాధవి గారు హైదరాబాద్ నుండి మనకు ధ్యాన అనుభవాలు అని మన ముందుకు విచ్చేయుచున్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 11 గంటల నుంచి 1 గంట దాకా ఉదయం ఉంటుంది. ఫ్రెండ్స్, సోల్ కేర్ వాళ్ళు వచ్చేసి ఈరోజు ధ్యాన జ్ఞాన మహాయజ్ఞము అని 108 రోజుల జూమ్ సెషన్ నడుపుతా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పరిణితి పత్రి గారు మనకు 3 గంటల నుంచి 4 గంటల దాకా సరి అయిన మానవ సంబంధాలు అనే విషయం పైన మన ముందుకు వస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అలాగే మిరాకులస్ పిరమిడ్ ఎనర్జీ క్లాసెస్లో భాగంగా 72వ రోజు వచ్చేసి పుష్ప మేడం గారు 3 గంటల నుంచి 4:30 గంటల దాకా మనకు ధ్యాన అనుభవాలు అని మన ముందుకు వస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అలాగే జూమ్ సెషన్ బై మహాద్రష్ట ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లక్ష్మీ మేడం గారు కూకట్పల్లి నుంచి మనకు పత్రిజీతో ప్రయాణము అని మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి 5:30 గంటల నుండి సాయంకాలము 6:30 గంటల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే న్యూ ఎనర్జీ వారియర్స్ ప్రెజెంట్స్ 99 రోజులు 99 సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత జూమ్ సెషన్లు నడపాలని అనుకుంటూ ఉన్నారు కదా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన చంద్రకళ గారు హైదరాబాద్ నుండి నా ఆధ్యాత్మిక ప్రయాణము అనే దాన్ని మనకు వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము నాగార్జున సాగర్ వాళ్ళ జూమ్ సెషన్లో ఈరోజు వచ్చేసి స్వర్ణ మేడం గారు రంగంపేట నుండి మనకు ఆనందంగా జీవించు కళ అని 5:30 గంటల నుంచి 7:30 గంటల దాకా మన ముందుకు విచ్చేయుచున్నారు. ఫ్రెండ్స్, మనకు కాన్సెప్ట్ మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంటే జంతువులు, చేపలు, పక్షులు వీటికి కర్మ సిద్ధాంతము ఉండదన్నమాట. మనుషులకు మాత్రమే కర్మ సిద్ధాంతము వర్తిస్తుంది. ఎందుకంటే మనకు ఫ్రీ విల్ ఉంటుంది అనమాట. అంటే ఎలాగైనా చేయవచ్చు. కాబట్టి ఏవంటే అవి చేసి మానవులకు కర్మ అనేది ఉంటుందన్నమాట. అందుకనే ఈ పక్షులు చనిపోయినాక మన దాంట్లో రాకుండా ఏంజలిక్ కింగ్డమ్లోకి వెళ్ళిపోతాయన్నమాట. అంటే అవి కూడా మన యొక్క పరిణామ క్రమంలో భాగంగా
మనము ఎలా కారణలోకాలు అలా చివరిదాకా వెళ్ళిపోతామో అవి ఏంజలిక్ కింగ్డంలో వెళ్ళిపోతాయి. అందుకనే మనం ఏం చేయాలి అంటే ఈ విషయాన్ని ఎక్కడ తెలుసుకున్నాము అని పత్రి సార్ చెప్పారంటే ఒక బుక్లో చదివినారు అని చెప్పినారనమాట. ద సోల్స్ జర్నీ అనేది రైటర్ వచ్చేసి పీటర్ శ్రీచేలు గారు. దాంట్లో ఈ విషయాల్ని వాళ్ళు తెలిపారు. కాబట్టి మనము అంతేకాకుండా ఈ జంతువులకు ఇండివిజువల్ సోల్ ఉండదన్నమాట. మనసు ఉంటుంది కానీ ఇండివిజువల్ సోల్ ఉండకుండా వాటికి గ్రూప్ సోల్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ జంతువులని, పిల్లిని కానీ, మేకని కానీ, ఆవుని కానీ మచ్చిక చేసుకున్నామనుకోండి, అవి నెక్స్ట్ జన్మలో, తర్వాతి జన్మలో అవి మానవులుగా జన్మ తీసుకుంటాయి. కాబట్టి పత్రిసార్ ఏమన్నారంటే మనము జంతువులని ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. ఎందుకంటే మనము ఖనిజ సామ్రాజ్యంలో, తర్వాత వృక్ష సామ్రాజ్యము, తర్వాత జంతు సామ్రాజ్యము, తర్వాత మానవ సామ్రాజ్యంలో ఇలా మన జీవిత పరిణామ క్రమం ఉంది కదా. అంటే జంతువుల నుంచి మనము కూడా మానవులుగా మారినాం. అందుకనే మనకు అన్నదమ్ముల్లాగా అవి. కాబట్టి మీరు ప్రేమించండి, జంతువులని దగ్గరికి తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల అవి నెక్స్ట్ జన్మలో మానవ జన్మ తీసుకుంటాయి అని చెప్పారు. కాబట్టి మనమందరూ ఇక మీదట వాటన్నింటినీ మనం ఎంతో ప్రేమతో దగ్గర తీసుకుందాం ఫ్రెండ్స్, వాటిని హింసించకుండా, బాధించకుండా. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. మరి అనంతపురం జిల్లా యొక్క జూమ్ సెక్షన్స్, మరి గుంటకల్ నందు అందమైన గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు ధ్యానము, మరి ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా సీనియర్ మాస్టర్స్తో సజ్జన సంగత్యం ఉంటుంది. మరి ఇది గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మీటింగ్ ఐడి UANBFMEUCC అని స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. అందమైన పిల్లల గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 4:30 నుంచి 5 వరకు ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఇది జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి 108 పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ భాగంలో 58వ రోజు 27వ తేదీ శుక్రవారము కంపాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా నిర్వాహకులు కంపాడు పిరమిడ్ సొసైటీ ద్వారా నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యానము, మరి ఊరు పేరు కంపాడ గ్రామము, కర్నూలు జిల్లా. మరి ఈ పిరమిడ్ నందు ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు అఖండ ధ్యానం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా జరగాలని ఆశిస్తున్నాము. మరి 99 రోజులు 99 మంది మహిళలు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యానము. మరి 70వ రోజు చంద్రకళ గారు హైదరాబాద్ నా ఆధ్యాత్మిక ప్రయాణం. మరి రాత్రి 9 నుంచి 10:30 వరకు మెడిటేషను. మరి మీటింగ్ ఐడి 8475351298. మరి పాస్వర్డ్ వచ్చేసి 581621. మరి సోల్ కేర్ ప్రెజెన్స్ ద్వారా 108 రోజులు సరి అయిన మానవ సంబంధాలు అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మీటింగ్ ఐడి వచ్చేసి 311747580. మరి పాస్పోర్ట్ వచ్చేసి సోల్ కేర్. 27వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి తిరుమలనాథ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా స్వర్ణ మేడము, రంగంపేట, తూర్పుగోదావరి జిల్లా. మరి ఆనందంగా జీవించు కళ పార్ట్ 2 ఈ కార్యక్రమము జరుగుతుంది. మీటింగ్ ఐడి 6445360527. మరి పాస్పోర్ట్ 1111. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు కాన్సెప్ట్ ధ్యానము. మరి ప్రతి ఒక్కరి మానవుడి జీవితంలో ధ్యానం అనేది ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో, మరి ధ్యానం చేయడం వల్ల మరి ప్రకృతిలో ఉన్న విశ్వశక్తిని తీసుకొని మనలో ఎంతో శుద్ధి చేయబడుతుంది. ఎప్పుడైతే మనలో శుద్ధి చేయబడుతుందో మన ఆలోచనలు, మన మాట, మనం చేసే పనులు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా తయారవుతాం. మరి సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన అద్భుతమైన జీవితంలో జీవిస్తాం ఫ్రెండ్స్. మరి PMC అంటేనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. PMC ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. కిరణ్మయి విశాఖపట్నం ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా విశాఖ జిల్లాలో జరగనున్న
ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుందాం. నాగులపల్లి శ్రీ చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు బాలానంద కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు యోగా క్లాస్ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈరోజు మధ్యాహ్నం మెగా పిరమిడ్ రావాలనే సంకల్ప ధ్యానం 3 గంటల నుండి 3 గంటల 50 నిమిషముల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివగారిచే న్యూరోబిక్స్ క్లాస్ కలదు. అందులో భాగంగా 3 గంటల 50 నిమిషముల నుండి 5 గంటల వరకు ధ్యానారోగ్యం క్లాస్ 2 టాబ్లెట్స్ పి జ్యోతి గారిచే నిర్వహించడం జరగనున్నది. పెదగంటాడు గ్రామం నందు అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ప్రతి శనివారం 11 గంటల నుండి 1 గంట వరకు సామూహిక ధ్యానం సత్సంగం శివగణేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ధ్యాన కార్తీకం 12వ రోజు విజయదుర్గా మేడం ఆధ్వర్యంలో ఉద్దీపన యూట్యూబ్ ఛానల్ నందు ప్రతిరోజు ఉదయం 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల 30 నిమిషముల వరకు ధ్యాన గంగా స్నానం, సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు ఆత్మ పురాణ శ్రవణం. అందులో భాగంగా ఈరోజు శ్రీమతి ఇందిరా బాబు మోహన్ గారితో హైదరాబాద్ వారిచే ధ్యాన సందేశం. విజయనగరం జిల్లాలో ప్రతిరోజు పూతికిపేట, పోలిపల్లి, కొండగుంపాం గ్రామాల్లో అఖండ ధ్యానాలు అత్యద్భుతంగా మొయిది ప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 29వ తేదీన సామూహిక ధ్యానం సత్సంగం వీరబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం నందు శివగారి ఆధ్వర్యంలో 30వ తేదీన సోమవారం పౌర్ణమి ధ్యానం కార్తీక వనభోజన విహారం నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. యలమంచిలి, పాకిరావుపేట, ఉద్దండపురం గ్రామాల్లో సామూహిక ధ్యానాలు పౌర్ణమి ధ్యానాల సత్సంగాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో పౌర్ణమి ధ్యానాలు అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరగనున్నది. త్రిమూర్తత్వం అనే సందేశం. మనం బ్రహ్మలో జీవించినంతకాలము బ్రహ్మజ్ఞానాన్ని ఎరుగలేము, పొందలేము. మనం విష్ణువు కానంత వరకు రారాజులు కాలేము. కేవలం దుఃఖాలకు, రోగాలకు మాత్రమే రాజులమవుతాము. మనం ఆత్మస్వరూపులం అని స్వీయ అనుభవం పొందనంత వరకు మన జీవితం అసుందరమే. సరియైన ధ్యాన సాధన ద్వారానే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపులం కాగలం. మన జీవితం అంతా సత్యం, శివం, సుందరంతో సదా విరాజిల్లుతుంది. గురువాణి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సత్యం, శివం, సుందరం కావాలంటే ధ్యానం చేయడం ద్వారానే రారాజులం కాగలం. సేకరణ ధ్యానరత్న నందప్రసాదరావు గారు. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు. నమస్కారం. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈ రోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా విద్వత్ మహిళాభివృద్ధికి కంకణం కట్టిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో 2019 నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ మేడం గారు విజయవాడ వారిచే జ్ఞానసాగర మదనం అనే కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అమృతానందమయి మాత జీవిత చరిత్ర యొక్క సారాంశము, వారి యొక్క జ్ఞాన సందేశము ఉంటుంది. అలాగే మిరాక్యులస్ పిరమిడ్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి పుష్ప రావులపాలెం వారిచే ధ్యాన అనుభవాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు జూమ్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణ మేడం గారు రంగంపేట, తూర్పుగోదావరి జిల్లా వారిచే ఆనందంగా జీవించు కళ, ద ఆర్ట్ ఆఫ్ జాయ్ఫుల్ లివింగ్ అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే విశ్వగురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారి దివ్య ఆశీస్సులతో ఏక్తా ధ్యాన శక్తి గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ధ్యాన జ్ఞాన సత్సంగం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత గారు మరియు శాస్త్రి గారు ఢిల్లీ వారిచే 4 గంటల నుండి 5 గంటల వరకు
వీణతో గైడెడ్ మెడిటేషన్ బై వసంత మేడం. అలాగే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు శాస్త్రి గారి ధ్యాన అనుభవాలు ఉంటున్నాయి. అలాగే మహారాష్ట్ర పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పత్రిజీతో ప్రయాణం అనే అంశంపై ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి గారు కుకట్పల్లి హైదరాబాద్ వారిచే సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు పత్రిజీతో వారికి ఉన్న అనుబంధం గురించి వారి యొక్క సందేశం. అలాగే శ్రీశక్తి సమూహం ఆ కార్యక్రమంలో భాగంగా చంద్రగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పావని గారు మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు వారి యొక్క ధ్యాన జ్ఞాన శిక్షణ నిర్వహిస్తారు. అలాగే మరి పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో డిజిటల్ సేవా యజ్ఞం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ సువర్ణ గారు బిలాయ్ ఛత్తీస్గఢ్ వారిచే ఎనర్జీ 2 అంటే శక్తి దాని యొక్క అంశంపై వారి యొక్క ధ్యాన జ్ఞాన సందేశం. అలాగే చెలో గుడివేడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే పిఎస్ఎస్ 30 వసంతాలు సంబరాలు మరియు పిఎంసి విజయోత్సవాలు ఆ కార్యక్రమంలో భాగంగా 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు 7 రోజులు వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ధ్యానం, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి చుట్టుపక్కల గ్రామాలలో మహిళా చైతన్య జాగృతి, శాకాహార ర్యాలీ, అలాగే ధ్యాన శాకాహార పుస్తకాల పంపిణీ నిర్వహిస్తున్నారు. అలాగే 29వ తారీఖున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విజయోత్సవ సంబరాలు, అలాగే సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన మరియు పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నారు. తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో బాబాజీ పరమశివుడు ఆధ్వర్యంలో ఆస్ట్రల్ మాస్టర్ సహకారంతో 99 రోజులు 99 మహిళా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యానం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 70వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ గారు హైదరాబాద్ వారిచే నా ఆధ్యాత్మిక ప్రయాణం అనే అంశంపై వారి యొక్క సందేశం. అలాగే న్యూ ఎనర్జీ మాస్టర్స్తో ధ్యానం, అద్భుతమైన లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆవిడ యొక్క సందేశం. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు మళ్ళీ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సోల్ కేర్ వారి ఆధ్వర్యంలో 108 రోజుల ఆత్మ ధ్యాన జ్ఞాన సందేశాలు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కో ఫౌండర్ ఆఫ్ స్వాధ్యాయ యోగా పరిణిత పత్రి గారిచే సరి అయిన మానవ సంబంధాలు అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మన కాన్సెప్ట్ దివ్య చక్షువు. ఆనాపానసతి అభ్యాసం వల్ల చిత్తం అతి స్వల్ప కాలంలోనే వృత్తిరహితం అవుతుంది. యోగః చిత్త వృత్తి నిరోధ అన్నారు కదా పతంజలి మహర్షి. చిత్తం అన్నది వృత్తిరహితం అవుతూనే కుండలిని జాగృతం అన్నది మొదలవుతుంది. కుండలిని జాగృతమై చక్రాలన్నిటినీ ఉత్తేజితం చేసుకొని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు అది అక్కడ సంపూర్ణంగా స్థితమవుతుంది. అప్పుడు మనకు అత్యవసరమైనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు, ఏది కావాలి అంటే దాన్ని చూడగల శక్తి వచ్చినప్పుడు దివ్య చక్షువు సంపూర్ణంగా విప్పారుతుంది అంటాం. దివ్య చక్షువు పరిపక్వం చెందినప్పుడు మనం కూడా పరమ గురువుల కోవలో చేరుతాం అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వారి యొక్క సందేశాన్ని తెలిపారు. కాబట్టి అందరూ తప్పకుండా ధ్యానం చేసి వారి యొక్క దివ్య చక్షువును ఉత్తేజితం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.